సిటీ న్యూస్ వాచ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తాపత్రిక వివరాల్లోకి వెళ్తే ఈనాడు విషయానికి వస్తే ఇక హై సెక్యూరిటీ నెలాఖరు నుంచి వాహనాలకు నెంబర్ ప్లేట్లు అంటూ ప్రధానంగా ఒక వార్త సంతరించుకుంది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పల్లెకు పోదాం చెలో చెలో, గుర్తుకు వస్తున్న అనుబంధాలు ఆప్యాయతలు, స్మార్ట్ విలేజ్లుగా మారుతున్న వైనం, కోట్లతో రూపుదిద్దుకుంటున్న భవనాలు అంటూ రాజధానికి కొత్త కళ రావాలి, గుంటూరు విజయవాడ మున్సిపల్ కమిషనర్లకు సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ఆదేశం అంటూ కూడా ప్రధానంగా వార్త సంతరించుకుంది. అదేవిధంగా సాక్షి విషయానికి వస్తే కష్టాలు తీరుస్తా అంటూ వృద్ధులతో మాట్లాడుతున్న కలెక్టర్ రఘునందన్ రావు. అదేవిధంగా నగరాన్ని సుందరీకరించండి అంటూ నగరపాలక సంస్థ అధికారులతో సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ అంటూ మరో వార్త సంతరించుకుంది. అదేవిధంగా ఆంధ్రప్రభ విషయానికి వస్తే జటిలమవుతున్న చెత్త సమస్య, సమీక్షలకే పరిమితమవుతున్న అధికారులు, తడి చెత్త పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలి, రాజధాని స్థాయిలో పారిశుద్ధ్యం మెరుగుపరచండి అంటూ ఒక ప్రధానంగా వార్త సంతరించుకుంది. అదేవిధంగా అరకోటి ఏమైంది, రోడ్ల ఆధునీకరణ అంటూ కార్పొరేషన్కు దుర్గగుడి 50 లక్షల చెల్లింపులు, సంబంధిత దస్త్రాలపై నీళ్లు నములుతున్న దుర్గగుడి అధికారులు, ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపేనా అంటూ ప్రధానంగా ఒక వార్త సంతరించుకుంది. ఈ వార్తా విశేషాలన్నింటినీ మనతో విశ్లేషించడానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, ప్రధానంగా వార్త చూసుకుంటే జటిలమవుతున్న చెత్త సమస్య అంటూ ఒక ప్రధానంగా వార్త సంతరించుకుంది. సమస్యలకే పరిమితం అవుతున్న అధికారులు, తడి చెత్త పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా ప్రధానంగా వార్త సంతరించుకుంది. ఈ రోజుల్లో రాజధాని నగరంలో ఎక్కువగా చెత్త సమస్య అనేది ఎక్కువగా ఉంది, చెత్తలు కూడా ఎక్కువగా పేరుకుపోతున్నట్టు కూడా ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మామూలుగానే విజయవాడ నగరం చాలా పెద్ద విస్తీర్ణం కలిగి రోజు కూడా కొన్ని వందల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దీని మీద మనం ముందు నుంచి కూడా గతంలో ఒక 40 కోట్ల రూపాయల వరకు కూడా మోడర్న్ డంపింగ్ యార్డ్ అనేది ఒకటి తీసుకురావాలి అని చెప్పని కొంత ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఎక్కడ సఫలీకృతం అయినట్టుగా మనకి కనపట్లేదు. ఎందుకంటే నగరం ఈరోజు రాష్ట్ర రాజధాని కింద అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ చెత్త అనేది ప్రధాన సమస్యగా మారింది. దీన్ని అధిగమించాల్సినటువంటి అవసరం అటు అధికారుల మీద, ఆ ప్రభుత్వం మీద, అందరి మీద కూడా ఉన్నది. దీన్ని ఇప్పుడు 7 నెలల కాలంలో ఈ చెత్త సమస్యకి ఒక ఫోకస్గా పెట్టి ఖచ్చితంగా ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలి అని చెప్పని దీంట్లో ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విజయవాడలో స్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చెత్త రోజు కూడా ఉత్పత్తి అవుతుంది. దీన్ని తీసుకుని వెళ్ళి సింగనగర్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్లో డంప్ చేస్తూ ఉంటారు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఎక్కడో కొంచెం దూరంగా దాన్ని భూసేకరణ చేసి ఒక మోడర్న్ డంపింగ్ యార్డ్ దాన్ని తీసుకొచ్చి ఈ చెత్తనంతా కూడా రీసైక్లింగ్ చేసి, అలాగే ఇప్పుడు పొడి చెత్త తడి చెత్త లాగా విడదీసి క్షేత్రస్థాయిలోనే, అంటే ఇంటింటికి బాస్కెట్ కలెక్షన్స్ స్థాయిలోనే అది విడదీసి చేయటం వల్ల కొంత ఉపయోగం ఉంటుందని చెప్పి నా భావన. సార్, అదేవిధంగా విజయవాడలో కూడా చాలామంది మినిస్టర్స్, సీఎం కూడా ఒకసారి వచ్చి విజయవాడ శుభ్రంగా లేదు, దీన్ని శుభ్రంగా ఉంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అంతేనండి, ఇది ఈ వ్యవస్థలో అధికారులు కీలక పాత్ర. అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి వారు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, లేకపోతే ఆ సిబ్బంది ఇది మనది పనిచేయాలి అని చెప్పని ఒక భావన వస్తే తప్ప ఎవరు ఆదేశించినా, ఎవరు చెప్పినా, ఏం చేసినా కూడా ఇందులో మార్పే ఉండదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చూసాం, మన యొక్క లక్ష్యాలు, మన యొక్క ఆలోచనకు అనుగుణంగా కింది స్థాయిలో పనిచేసేటటువంటి వారు ఉండరు. కాబట్టి ఈ సమస్య, చెత్త సమస్య మీద కార్పొరేషన్ తీవ్రంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దృష్టి పెట్టినప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశించారో, ఏదైతే సిఆర్డీఏ కమిషనర్ నిన్న చెప్పాడో ఆ విధంగా జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సార్, అదేవిధంగా చూసుకుంటే అరకోటి ఏమైంది అంటూ రోడ్ల ఆధునీకరణకంటూ కార్పొరేషన్కు దుర్గగుడి 50 లక్షలు చెల్లించింది. ఆ డబ్బుల గురించి ఇంతవరకు ఎవరు పట్టించుకో, ఇంతకుముందు ఈవోకి ఈ చెల్లింపులు ఇచ్చినట్టుంది. ఆ ఈవో ఇప్పుడు అధికారంలో లేరు సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు 50 లక్షల రూపాయలు ఏమైందని చెప్పిన వార్త మనకైతే కనబడుతుంది. కానీ అది 50 లక్షల రూపాయలు పూర్తిగా వ్యక్తిగత అకౌంట్లోకి వెళ్ళే పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ అనమాట, నగరపాలక సంస్థ, దేవస్థానం ఈ చెక్కులు ఇచ్చేటప్పుడు కూడా డబ్బు ట్రాన్సాక్షన్ ఏమి ఉండదు. అఫీషియల్గా చెక్ ఇవ్వడమే జరుగుతుంది. ఆ 50 lakhs అది అకౌంట్ ఫర్ అవుతుంది. కాబట్టి దాంట్లో మాయమైపోయినాయి, లేకపోతే దసరాలు కనిపించలేదని చెప్పి మనం అనుకున్నప్పుడు కూడా రికార్డెడ్గా ఉంటుంది. కాకపోతే ఆ డబ్బు ఎవరికైతే అధికారం ఉంటుందో, ఎవరైతే దాన్ని దుర్వినియోగం చేశారో అలాంటి విషయాల మీద మనం చర్యలు తీసుకోవడానికో, లేకపోతే విచారణ చేయడానికో, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడటానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా కొంత ఈ పేపర్లో వచ్చినటువంటి విషయాల మీద ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందని చెప్పిన విజిలెంట్గా ఉంటే ఫర్దర్గా జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
సార్ అదేవిధంగా రాజధానికి కొత్త కళ రావాలి, గుంటూరు విజయవాడ మున్సిపల్ కమిషనర్లతో సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ఆదేశించారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్ గారు ఒక లక్ష్యంతో పెట్టుకుని రాజధానిగా రాష్ట్ర రాజధానిగా గుంటూరు విజయవాడ ఏర్పడినాయి కాబట్టి ఈ రెండు కూడా కొంత ఆ శోభను సంతరించుకునే విధంగా మీరు పనిచేయండి అని చెప్పని అంటున్నారు. కానీ నిధుల లేమి అనేది వెంటాడుతూ ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ నగరానికి సంబంధించి ఒక 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి రోడ్లు కానీ లేకపోతే శానిటేషన్ కానీ లేకపోతే ట్రాఫిక్కి సంబంధించినటువంటి అంశాలు కానీ ముఖ్యంగా ఇలాంటి ప్రధానమైనటువంటి 4-5 అంశాలు ఉన్నాయి. దీని మీద మంత్రులు కానీ లేకపోతే చీఫ్ మినిస్టర్ గారిని మీటింగ్ పెట్టి మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలు అధిగమించడానికి లేకపోతే ఆ సమస్యలు పరిష్కరించడానికి ఎంత నిధులు అవసరమవుతాయి, ఇదో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఈరోజు ఇంత డబ్బులు ఇస్తున్నాము, దీన్ని త్వరితగతిన పూర్తి చేయండి అని చెప్పానంటే అది జరుగుతుంది. అదేమీ లేకుండా ఈరోజు నగరపాలక సంస్థలు ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి నిధులేమో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్ట్రక్ అయిపోయినాయి. ఉదాహరణకి కేంద్రం నుంచి జేఎన్ఎన్ఆర్ఎం స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా ఇంకా 200 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆ నిధులన్నీ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుని ఆ నిధులన్నింటినీ కూడా లెక్కలు తెలచాలి అని చెప్పనే సాగుతో నిధులు విడుదల చేయకుండా ఈరోజు నగరాన్ని సుందరీకరించినంటే అది సాధ్యమయ్యేటటువంటి పనేనా అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉదారంగా ఈ 100 కోట్లు రాజధాని నిర్మాణానికి మేము ఇస్తున్నాము, మీరు ఈ విధంగా పనిచేయండి అంటే అధికారులు పనిచేస్తారు తప్ప ఈ సిఆర్డీఏ కమిషనర్ గారు 2 కమిషనర్లు పిలిచి చెప్పినప్పటికీ కూడా వారి చేతిలో ఉన్నటువంటి చెత్త సమస్య కానీ వారి చేతిలో ఉన్నటువంటి మంచినీటి సమస్య కానీ వారి చేతిలో ఉన్నటువంటి వీధి దీపాల సమస్య కానీ అవే పరిష్కరించలేకపోతున్నప్పుడు ఈ పట్టణానికి రాజధాని శోభ ఏ విధంగా సంతరించుకుంటుంది అని చెప్పని మనం ఒకసారి ఆలోచించాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేసినప్పుడే ఒక విజయవాడ కానీ గుంటూరు కానీ రెండింటికి రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి ఒక శోభ సంతరించుకుంటుంది. సార్ అదేవిధంగా విజయవాడ రాజధానిని తుళ్ళూరులో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి, నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు రాజధాని తుళ్ళూరులో అని చెప్పని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు అని చెప్పని మనకి ఒక ఇంప్రెషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. విభజన బిల్లులో ఏముందంటే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము ప్రజల యొక్క అవసరాలకు తగ్గట్టుగా సీమాంధ్ర రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పని ఒక క్లాజ్ పెట్టారు. ఒక బిల్లులో ఒక అంశాన్ని పొందుపరిచారు. దాంతోపాటు శివరామకృష్ణన్ కమిటీ కూడా కొంత ఈ క్యాపిటల్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టడానికి సజెషన్స్ ఇవ్వడం కోసం ఒక నిపుణులతో కమిటీ వేసింది. సరే, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా కానీ శివరామకృష్ణ కమిటీ సూచనలు కానీ రెండింటినీ కూడా పక్కన పెట్టేసి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సరే, ఆ అంశము విజయవాడ చుట్టుపక్కల అనేది పోయి తీసుకెళ్ళి గుంటూరు జిల్లాలో ఆయనే స్వయంగా వెళ్ళినప్పుడు మీ జిల్లాలోని రాష్ట్ర రాజధాని అవుతుందని చెప్పి బయట చెప్పడం జరిగింది. తుళ్ళూరులో ఏర్పాటు చేయడం మూలంగా ఏంటంటే కొంత రైతులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు హైదరాబాద్ నగరంలో రాజధానికి సంబంధించినటువంటి అన్ని ఆఫీసులు కూడా ఒక 500 నుంచి 1000 ఎకరాల లోపే ఉన్నాయి. సరే, నూతనంగా రాజధాని కట్టుకుంటున్నాం కాబట్టి దానికి ఏదో కొంత తీసుకొచ్చి కానీ ఏకంగా మొదటి ప్రారంభ దశలో 30,000 ఎకరాలు తీసుకోవాలి, సెకండ్ ఫేజ్లో ఇంకా తీసుకోవాలి, థర్డ్ ఫేజ్లో తీసుకోవాలి, ఫేజ్ వైజ్గా తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకోవాలి, అవుటర్ రింగ్ రోడ్ తీసుకోవాలని చెప్పడం మూలంగా టోటల్గా కృష్ణా గుంటూరు జిల్లాల్లో క్రీడా సంబంధించినటువంటి 58 మండలాలు ఎన్నో ఐడెంటిఫై చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి అంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి రాజధాని అనేది ఒకే చోట కేంద్రీకరించకుండా కృష్ణానదికి అవతల కొంత యువతల కొంత కృష్ణా జిల్లాలో కూడా కొంత పెట్టడం మూలంగా ఒకే చోట కాన్సన్ట్రేషన్ కాకుండా 2 జిల్లాల్లోనూ దాన్ని అభివృద్ధి చేయడం మూలంగా 2 జిల్లాలకి సంబంధించి ఒక క్యాపిటల్ అనేది తయారవుతుంది తప్ప ఒక తుళ్ళూరులో ఒకే చోట కేంద్రీకరించడం మూలంగా అక్కడే రైతులందరూ కూడా భూములు ఇవ్వడానికి కొంత వ్యతిరేకంగా ఉన్నారు, కొంతమంది అనుకూలంగా ఉన్నారు. ఇలాంటి మిళితమైనటువంటి విషయాల మూలంగా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అవటం మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. 2 జిల్లాల్లోనూ కృష్ణా గుంటూరు జిల్లాలో 2 జిల్లాల్లోనూ రాజధాని నిర్మాణం చేపట్టడం మూలంగా కొంత అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పనేది నా భావం. సార్ అదేవిధంగా యాక్చువల్గా తుళ్ళూరులో రాజధాని ప్రకటించడం వల్ల పండే పంట పొలాలలో ఈ విధంగా ప్రకటించడం వల్ల చాలా మందికి జీవనోపాధి కోల్పోయే అవకాశాలు ఉంది. అదేవిధంగా విజయవాడ దగ్గరలో ఉన్నట్టే నగర వాసులకు కూరగాయలు కూడా రేపటి రోజున అందని పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిపై మీరేమంటారు? కరెక్టే.
విజయవాడకి అవతల పక్క ఉన్నటువంటి కృష్ణానదికి అవతల పక్క ఉన్నటువంటి ఇప్పుడు తుళ్ళూరు, ఎక్కడైతే పెనుమాక లేకపోతే ఎక్కడ ఉండవల్లి ఈ ప్రాంతాల్లో పూర్తిగా విజయవాడ నగరానికి కానీ రాష్ట్రానికి కానీ ఇతర ప్రాంతాలకు కానీ పూలు కానీ కూరగాయలు కానీ అన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి ఉత్పత్తి అవుతాయి ఎక్కువగా. వంకాయలు కానీ కొత్తిమీర కానీ లేకపోతే అన్నీ ప్రతిదీ కూడా కరివేపాకు ప్రతిదీ కూడా. కానీ ఈరోజు క్యాబేజీ ఈరోజు ఆ ప్రాంతం నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి పంటలన్నీ కూడా సంవత్సరానికి 3 పంటలు 4 పంటలు వేసుకునేటటువంటి రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే వారి జీవనోపాధి వారికి అలవాటైనటువంటి రెగ్యులర్గా చేసుకునేటువంటి కార్యక్రమానికి దూరంగా పోవటము, తర్వాత ఈ ఏదైతే భూమి తీసుకుంటారో వాళ్ళందరికీ నెలకి 2,500 అని చెప్పి 3,000 ఇవ్వడం, ఇదంతా కూడా సరిగా రైతులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. ఎవరైనా మా ప్రాంతంలో మీరు ప్రభుత్వ భూముల్లో కట్టుకోండి లేకపోతే ఎక్కడైనా కట్టుకోండి అని చెప్తున్నారు తప్ప మా పొలాల్లో మీరు రాజధాని నిర్మాణం చేపట్టడం మూలంగా కొంతమంది ముందుకు వస్తున్నారు. కానీ మామూలు సామాన్యులు చిన్న సన్నకారు రైతులందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాగే ఆహార భద్రత కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి రకరకాలైనటువంటి పంటలన్నీ కూడా ఇక ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇదే చివరి పంట కింద భావించమని చెప్పిన ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి కాగితాలు కూడా తీసుకుంటున్నారు, ఓనర్షిప్ బదిలీ చేసేటటువంటి కాగితాలు సంతకాలు పెట్టి. కాబట్టి వారందరూ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్ అదేవిధంగా పింఛన్ల విషయానికి వస్తే గత నెల రోజుల్లో 3 చనిపోయారు సార్. తర్వాత నిన్న ప్రధానంగా వార్త చూసుకుంటే ఇంటింటికి పింఛన్లు ఇస్తామని చెప్పి కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు మనం ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనని ఇంటింటికి పెన్షన్లు అందజేస్తామని చెప్పనే దాన్ని స్వాగతించాలి. ఎందుకంటే ఆ విధానం మూలంగా ముసలివారు కానీ వృద్ధులు కానీ వితంతులు కానీ వికలాంగులు కానీ వీళ్ళు ఇంటి దగ్గరే పెన్షన్ అందుకోవడం మూలంగా కొంత ఇబ్బంది ఉండదు. కానీ అది ఎప్పటివరకు ఇంప్లిమెంట్ అవుతుందో మనం వేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నగరంలో దాదాపుగా 33,000 35,000 పెన్షన్లు ఉన్నాయండి. ఈ పెన్షన్లు డెలివరీ అనేది చాలా కష్టతరంగా మారిపోయింది. అందరూ కూడా ఆ సెంటర్స్కి రావడము, లైన్లో నుంచోవడము. ఇప్పుడు కొత్తగా పోస్ట్ ఆఫీసులకి అవి ఇవ్వడం మూలంగా ఆ పోస్ట్ ఆఫీసుల్లో కూడా డెలివరీ సిస్టమ్ అనమాట. ఒక మిషన్ 25 మందికి ఒక రోజుకి 1000 ముద్దలు తీసుకుని వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక మిషన్ ఉన్న చోట ఒక పోస్ట్ ఆఫీసులో 2 డివిజన్కి సంబంధించి అంటే 4,000 3,000 2,000 పెన్షన్లు వాళ్ళందరూ కూడా తెల్లారుజాము నుంచి క్యూల్లో నిలబడటము, ఎవరు ముందు తీసుకోవాలని చెప్పని తోపులాట జరగటము, ఇవన్నీ కూడా ఆయా పెన్షన్లు తీసుకునేటటువంటి వారి ప్రాణాలకి ముప్పు కలుగుతున్నటువంటి సందర్భం మనం విజయవాడ నగరంలో చూసాము. రాజరాజేశ్వరిపేటలో జాన్వి కానీ లేకపోతే చిట్టినగర్లో కాంతమ్మ కానీ ఇంకో చోట చనిపోయిన వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా, అలాగే గుణదల్లో నాకు పెన్షన్ రాదు అని చెప్పని కాలంలో దూకినటువంటి కోటేశ్వరమ్మ ఎవరు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ తీసుకునేటటువంటి విధానము కష్టసాధ్యం అయిపోయింది, మనకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఉదయం నుంచి పడిగాపులు పడాల్సి వస్తుందని చెప్పని దాని మీద మరణించడం జరిగింది. కానీ దీన్ని ఏదో మారుస్తామని చెప్పని వాళ్ళు మనకి ప్రకటన చూసాము, ఇంటింటికి పెన్షన్ అని చెప్పని. ఆ విధంగా చేస్తే అది చాలా సంతోషించదగ్గ విషయం. సార్ అదేవిధంగా చూసుకుంటే నగరంలో ఈ వైద్యం అంటూ రాష్ట్రంలోనే తొలిసారిగా 12వ డివిజన్ల ఏర్పాటు నేడు ప్రారంభించనున్న మంత్రి కామినేని శ్రీనివాస్ 30 రోగులకు ఆన్లైన్లో చికిత్స మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని వార్త సంతరించుకుంది. యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే అక్కడ మందులు లేకుండా మొన్న ఒక వ్యక్తికి కుక్క కాటు కరిస్తే అక్కడ మందు లేదని చెప్పేసి గుంటూరు పంపించడం జరిగింది. అలాంటిది ఆన్లైన్లో చేస్తే ఏ విధంగా సౌకర్యాలు జరగవచ్చు అంటే దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వము వాస్తవ ధోరణిలో వాస్తవిక కోణంలో చూడాలి తప్ప ఏదో పత్రికా ప్రకటనలకు లేకపోతే గొప్పలు చెప్పుకోవడానికో లేకపోతే ఈ ప్రభుత్వం ఇలా చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇలాంటివన్నీ పనిచేస్తాయి. ఈ వైద్యం సంబంధించి విజయవాడలో ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ 2 ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ, ఒకటేమో పాత బస్ స్టాండ్ దగ్గర. ఈ 2 కూడా ఈ వ్యవస్థ 2 సమూలంగా మార్పులు చేయాలని చెప్పిన మేమున్న హయాంలో కూడా ప్రయత్నం చేయాలి. ఈ మధ్యకాలంలో మన జిల్లా వైద్య శాఖ మంత్రి గారు ఉన్నప్పుడు ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ దానికి సంబంధించినటువంటి మార్పులు కనపడుతున్నటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే అక్కడ వైద్యులు సరిగా సమయానికి ఉండరు, మందులు లేవు. ఉదాహరణకి మీరు చెప్పినట్టే అక్కడ కుక్క కాటుకు సంబంధించినటువంటి మందులు లేక అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి గుంటూరు పంపించాలని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ వైద్యం దాకా మనం పోకుండా ముఖ్యమంత్రి గారు మొన్న పాత హాస్పిటల్లో విజిట్ చేసిన తర్వాత ఆయన కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని మీరు తక్షణమే మార్పులు చేర్పులు చేయడం అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే పూర్వ పరిస్థితి కొనసాగుతుందని చెప్పిన కూడా మనం పత్రికలో చూసాం. కాబట్టి
ఈ ఈ సేవ దాంట్లో ప్రజలకి అంత ఉపయోగకరంగా ఉండదేమో, ప్రాక్టికల్గా ముందు కొంత అభివృద్ధి చేయాలి, అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లో మార్పు తీసుకురావాలి, ప్రభుత్వ పరంగా నిధులు కేటాయించాలి, మందుల పంపిణీకి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. సార్ అదేవిధంగా VGTMను క్లోజ్ చేసి CRD అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. CRDకి కూడా చైర్మన్గా ముఖ్యమంత్రి గారే వ్యవహరిస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రయోజనాలు ఏమైనా ఉంటాయంటారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని రద్దు చేసి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పని తీసుకురావడం అనేది ఒక అవివేకము, అనాలోచితమైనటువంటి చర్య. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏంటంటే ఆయా పరిధిలో గుంటూరు, మంగళగిరి, తెనాలి ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఒక మాస్టర్ ప్లాన్ని డెవలప్ చేసి, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ అభివృద్ధి చేసి ఎక్కడెక్కడ ఏ విధంగా అభివృద్ధి జరగాలి అని డెవలప్మెంట్ కంట్రోల్ అంతా కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేతిలో పెట్టుకుని వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 4-5 లక్షల ఎకరాలకు పైగా ఐడెంటిఫై చేసినటువంటి మండలాల్లో భూమి ఉంది. కానీ ఈరోజు ఒక తుళ్ళూరు ప్రాంతానికో ఒక క్యాపిటల్ కట్టాలని చెప్పిన దానికి సంబంధించినటువంటి సంస్థగా టోటల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని క్రీడా కింద మార్చడంతో పాటు ఏం చేశారు, ఈ ప్రాంతాల్లో ఈ పాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతాల్లో లేఅవుట్ని బంద్ చేయడం కానీ, బిల్డింగ్ ప్లాన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ల్యాండ్ కన్వర్షన్స్ని గవర్నమెంట్కి పంపడం కానీ, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు ప్రజలకి లేకపోతే అభివృద్ధికి ఇమీడియట్గా ఎప్పటికప్పుడు స్పీడ్గా స్పందించాల్సినటువంటి సంస్థ పూర్తిగా సీజ్ అయిపోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు హెడ్ చేస్తారు దేనికి, క్రీడా అనే సంస్థకి. ముఖ్యమంత్రి గారు హెడ్ చేసినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఈ ప్లాన్లు కానీ లేకపోతే లేఅవుట్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన స్థాయిలో సమావేశమయ్యి దానికి అనుమతి ఇవ్వాలి అని అంటే జరుగుతుందా? ఎప్పుడు చెప్పండి. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి టైంలో, ఆయనకు ఉన్నటువంటి బిజీలో దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్ని ఎవరు చూస్తారు? కమిషనర్ చూడాలి. ఆ కమిషనర్ గారు ఆయన ఇప్పుడు ఉన్నటువంటి రెండు ఆ ప్రాంతంలో 2 కార్పొరేషన్లకి లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్కి లేకపోతే దాంట్లోనే తలమొలకలో ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ రెగ్యులర్గా జరిగేటటువంటి కార్యక్రమాలు కుంటుపడిపోయి మూలపడిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. అది కూడా కాకుండా దీన్ని రద్దు చేయడం అనేది సరైనటువంటి చర్య కాదు. ఎందుకంటే ఉదాహరణకి ఢిల్లీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, అక్కడ దాన్ని రద్దు చేయకుండానే అక్కడ ఒక నోయిడా కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామికంగా లేకపోతే రకరకాలైనటువంటి కార్యక్రమాలను ఒక టార్గెట్ కింద పెట్టుకుని చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, దాన్ని రద్దు చేయకుండానే చుట్టుపక్కల కుల్లూ కుతుబ్ షా కానీ, శంషాబాద్ కానీ లేకపోతే ఓల్డ్ సిటీకి సంబంధించి ఇలా రకరకాలైనటువంటి సంస్థలు ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి ఒక సంస్థను పెట్టుకున్నారు. అంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ని ఎక్కడ రద్దు చేయలేదు. అలాగే బెంగళూరులో కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి గారిని లేకపోతే క్యాబినెట్ని తప్పుదోవ పట్టించారు. వీళ్ళు కూడా వాస్తవిక పరిస్థితిని ఇంకొక కోణంలో తెలుసుకోకుండా దీని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని రద్దు చేసి క్రీడా అని చెప్పని క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీని ఒకటి స్థాపించి కమిషనర్కి పూర్తి అధికారాలు దఖలుపరిచేసి ఎక్కడ ప్రజాస్వామ్యంలో దాంట్లో ఉన్నటువంటి పంచాయతీలకు సంబంధించిన వారు కానీ, కార్పొరేషన్కి సంబంధించిన వారు కానీ, అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరూ లేకుండా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని పెట్టారు. ఎవరు? మంత్రి నారాయణ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఫైనాన్స్ మినిస్టర్ ఈ లెవెల్లో పెట్టి వాస్తవ పరిస్థితి ఆ కమిటీలో కానీ ఆ సంస్థకు కానీ చెప్పేటటువంటి వారు ఎవరూ లేకుండా పైనుంచి తీసుకొచ్చారనమాట. కింద నుంచి ఉన్నటువంటి వారందరినీ కూడా క్లోజ్ చేసి రాష్ట్ర స్థాయిలో వ్యక్తుల్ని, రాష్ట్ర స్థాయిలో మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని పెట్టడం మూలంగా ఇది వాస్తవానికి దూరంగా నడుస్తుందని చెప్పనేది నా భావన. సార్ అదేవిధంగా నీటికి మీటర్లు పెట్టడం అనేది ప్రధానంగా ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ మీటర్లు పెట్టకూడదని చెప్పేసి కూడా ధర్నాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ నీటికి మీటర్లు పెడుతున్నారు సార్, దీనిపై మీ అభిప్రాయం ఉంటుంది? ఇప్పుడు ఒక్క నీటి మీటర్లు కాదండి, ఒక్కటి తీసుకోండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి అంటూ ఒక కొత్త ఆలోచన కానీ, పేద ప్రజల గురించి ఆలోచన చేసి ఇగో మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించామని కానీ ఎక్కడా కూడా లేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ని తిట్టకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆలోచన చేసినటువంటి, మేము రూపొందించినటువంటి
సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు కొన్ని నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. అది కూడా కాబట్టి ఒక నీటి మెట్ల విషయం కాదు, ప్రతిదీ కూడా అధికారంలో లేకముందు ఒక రకంగాను, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగాను, అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఒక రకంగాను ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నీటి మీటర్ని గత 5 సంవత్సరాలుగా స్టాప్ చేసాం మేము. ఎందుకంటే కమర్షియల్గా మీరు కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ యాక్టివిటీస్ నడిపే వాళ్ళకి మీరైతే పెట్టండి, కానీ సామాన్యులకు పేదలకు అందుబాటులో ఉండాలి నీరు. కాబట్టి దాని నీటి మీటర్లు వద్దు అని చెప్పని సంస్కరణల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఆ జోలికి పోకుండా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చాం నగర అభివృద్ధికి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు సంస్కరణలు చేయండి, నీటి మీటర్లు పెట్టండి అని ఆదేశాలు ఇస్తే ఈరోజు కార్పొరేషన్లో పూర్తి స్థాయిలో కార్పొరేట్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. అంటే దాదాపుగా 38-39 మంది ఉన్నారు. వీరందరూ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని రెజల్యూషన్ రూపంలో కార్పొరేషన్ నుంచి రెజల్యూషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సినటువంటి అవసరం ఉంది. నగరంలో పేదలు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి నీటి మీటర్లు పెట్టి నీటికి డబ్బులు వసూలు చేయలేము, మేము వసూలు చేయలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప ఒక సామాన్య ప్రజలకి నీటి మీటర్లు పెడతాము, నీటి వాడకానికి కృష్ణానది పక్కన ఉండేగానే మేము మీటర్లు తీసుకొచ్చి డబ్బులు వసూలు చేస్తాము, పేద ప్రజల మీద భారాలు మోపుతాము అంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికల తర్వాత ఏం చెప్పారో కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. సార్ అదేవిధంగా చూసుకుంటే ఇసుకని కూడా ఆన్లైన్ విధానం తీసుకొచ్చారు, ఇసుక మాఫియా అనేది తగ్గించడానికి ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పి కూడా గవర్నమెంట్ చెప్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది పూర్తిగా అబద్ధము. కావాలంటే మీరు ఒక కమిటీ, నేను మీడియా అందరితోనూ ప్రతిపక్షాలందరితోనూ ఈ రీచ్లో జరుగుతున్నటువంటి తతంగం ఏ విధంగా ఉందంటే, అక్కడ మహిళలకి రీచ్లు ఇస్తున్నాము అని చెప్పని డాక్వా సంఘాలని అక్కడ అడ్డం పెట్టి ఆ డాక్వా సంఘాల ముసుగులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అడ్డాగా ఆయా రీచ్లు తయారైనాయి. ఉదాహరణకి నిన్న ఇబ్రహీంపట్నంలోనే ఒక బార్ మీద ఇసుక మాఫియా దాడి చేయడం జరిగింది. అది మంత్రి గారికి సంబంధించినటువంటి నియోజకవర్గం. ఎందుకంటే కృష్ణానది నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ ఒక దగ్గర స్టోర్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్కి దాన్ని ఎక్కువ ధరకు అమ్ముతూ ఉన్నారు. ఆ విషయం అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది అధికారులకు పత్రికలకు చెప్పారనే ఉద్దేశంతో అక్కడ ఒక హోటల్ రెస్టారెంట్ మీద దాడి చేశారు. నిన్నగాక మొన్న ఒక మన పెనమలూరు సంబంధించినటువంటి ఒక రీచ్లో ఒక వ్యక్తి మాకు ట్రాక్టర్ ఇసుక నేను కొన్నాను, నాకు చాలా తక్కువ వచ్చింది, పక్కన ఉన్నటువంటి వ్యక్తికి చాలా ఎక్కువ వచ్చింది, ఇదేంటని చెప్పని అక్కడ డాక్వా మహిళలకు సంబంధించినటువంటి వారిని క్వశ్చన్ చేయడం కోసం వెళ్తే అతన్ని పోలీసుల సహకారంతో చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టారు. తీరా అదేంటని ఎంక్వైరీ చేస్తే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడి యొక్క అనుచరులు అక్కడ ట్రాక్టర్లు పెట్టి అక్కడ జేసీబీలు పెట్టి లోడ్ చేసి ఆ రీచ్ని వారు హ్యాండ్ ఓవర్ చేసుకుని మహిళల పేరు మీద వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా బూటకం అనమాట. ఏదో ఆన్లైన్ సిస్టము లేకపోతే డాక్వా మహిళలకు హ్యాండ్ ఓవర్ చేసామని చెప్పండి. దీని మీద పూర్తిగా విజిలెన్స్ అధికారులు ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర కానీ లేకపోతే పెనమలూరు దగ్గర కానీ విజిలెన్స్ మీద విచారణ జరిపి అక్కడ వాస్తవం ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ సిస్టమ్ అంటే కొంచెం కరెక్టే, కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వెళ్ళి క్యూలో నుంచి మీ సేవ దగ్గరకు పోయి డబ్బులు కట్టడం ద్వారా ఇలా రకరకాలైనటువంటి ఇది ఆంక్షలు పెట్టడం ద్వారా సామాన్యుడికి అందుబాటులో రాకుండా ఇసుక అనేది పోయింది. సరే, ఒక జీవోని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఒక రిజిస్ట్రేషన్స్ అనేవి జరగకుండా కూడా గవర్నమెంట్ చేపడుతుంది. దీనిపై మీ అభిప్రాయం అంటారు? 393 జియో. ఈ జియో రాష్ట్ర ప్రభుత్వము అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్డర్ రావాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దాన్ని రూపొందిస్తారు. తర్వాత చీఫ్ మినిస్టర్ ఆఫీసులో ఆ శాఖ చూసేటటువంటి ఐఏఎస్ అధికారులు దాన్ని పూర్తిగా కూలంకషంగా దాన్ని మాట్లాడతారు. ఆ తర్వాత మంత్రి గారు సంతకం పెడతారు. ఆ తర్వాత ఫైనల్గా చీఫ్ మినిస్టర్ గారు సంతకం పెడతారు. అవసరమైతే ఇందులో ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ద్వారా కూడా రమ్మని చెప్తారు ఫైల్స్ కొన్ని. ఇంతమంది అధికారులందరూ కూడా చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన తర్వాత దాని మీద ప్రజల నుంచి రైతుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగిందని చెప్పి నిన్న మొన్న చూసింది. దాన్ని విత్డ్రా చేసుకున్నట్టు రద్దు చేస్తున్నట్టు. అలాగే మనకు విజయవాడ సంబంధించినట్టు కొంతమంది శాసనసభ్యులు కూడా రామ్మోహన్ గారు కూడా పైన చెప్పినట్టున్నట్టుగా 2-3 సార్లు పేపర్లో కూడా చూడదు.
ఇది ఎంత అనాలోచితం అంటే ఇప్పటికే రెవెన్యూ అధికారులు అంటే గ్రామాలలో పీడించుకుని తింటున్నారు. రెవెన్యూ అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో పల్లె ప్రాంతాల్లో వారి యొక్క దీని కింద తయారని చెప్పిన ఒక భావన ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ ఎవరైనా భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఆర్డీఓల దగ్గరికి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది సరైనటువంటి చర్య కాదు. ఇప్పటికైనా సరే అది రద్దు చేసుకుంది, చాలా సంతోషం. కాబట్టి ఇలాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి బిల్స్ని ప్రవేశపెట్టి జీవోలను తీసుకొచ్చి పైగా ముఖ్యమంత్రి గారు జీవో ఇష్యూ చేసి సంతకం పెట్టిన తర్వాత ఎట్లా వచ్చిందని చెప్పని మాట్లాడటం, ఆయన తెలియకుండా వచ్చినట్టుగా ఆయన మాట్లాడటం కూడా సరైనటువంటిది కాదు. బిల్లు రద్దు చేసుకున్నారు, ఎప్పటికైనా సంతోషం. సార్ మీ యొక్క వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి చక్కటి వార్తా విశేషాలను విశ్లేషించినందుకు ధన్యవాదాలు. ఓకే వ్యూవర్స్, ఇది ఈనాటి సిటీ న్యూస్ వాచ్ కార్యక్రమం. రేపటి సిటీ న్యూస్ వాచ్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.